హాయ్ ఫ్రెండ్స్, టుడే వి డిస్కస్ అబౌట్ ద టాపిక్ ఇండియన్ హిస్టరీ. అంటే యూరోపియన్స్ మన ఇండియాకి వచ్చినప్పుడు ఎవరు వచ్చారో అందులో ఒక టాపిక్ వచ్చేసి డెన్స్ అండ్ డెన్మార్క్స్. 1616 సంవత్సరంలో వీరు డానిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించారు. 1616లో వీరు డానిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించారు. డెన్స్ వారు భారతదేశంలో క్రీస్తుకం 1845 వరకు వర్తకం సాగించి తరువాత వర్తకం స్థావరాలను బ్రిటిష్ గవర్నర్ అయిన హార్డెన్స్ వానికి అమ్మేసి భారతదేశం నుండి నిష్క్రమించారు. డెన్స్ వారు భారతదేశంలో 1845 వరకు వర్తకం సాగించి తర్వాత వర్తక స్థావరాలను బ్రిటిష్ గవర్నర్ అయిన హార్డెన్స్ వానికి అమ్మేసి భారతదేశం నుండి నిష్క్రమించారు. వీరు భారతదేశంలో వ్యాపారానికి కన్నా క్రైస్తవ మత ప్రచారానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. వీరు భారతదేశంలో వ్యాపారం కన్నా ఎక్కువ దేనికంటే క్రైస్తవ మత ప్రచారానికి ప్రాధాన్యత ఇచ్చారు. వీరి ఆధ్వర్యంలో సెరంపూర్లో క్రైస్తవ మిషనరీ ఏర్పాటు చేయబడింది. ఓకేనా. డెన్స్ వారి ఆధ్వర్యంలో సెరంపూర్లో క్రైస్తవ మిషనరీ ఏర్పాటు చేయబడింది. ఈ క్రైస్తవ మిషనరీ ద్వారానే రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మసభ లేదా ఆత్మీయ సభను 1815లో స్థాపించారు. ఈ క్రైస్తవ మిషనరీ ద్వారానే రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మసభ లేదా ఆత్మీయ సభను 1815లో స్థాపించారు. స్థావరం ప్రాంతం ట్రాకింగ్ బార్ తరంగంబాడి 1620లో తమిళనాడులో ఏర్పాటు చేశారు. డెన్స్ యొక్క ప్రథమ వర్తక స్థావరం ఏంటి అంటే ట్రాకింగ్ బార్. ఎక్కడుంది? తమిళనాడులో ఉంది. ట్రాకింగ్ బార్ ఎక్కడుంది? తమిళనాడులో ఉంది. డెన్స్ యొక్క ప్రథమ స్థావరం సెరంపూర్. అంటే ఇది డెన్స్ యొక్క ప్రధాన వర్తక స్థావరం. ప్రధాన వర్తక స్థావరం ఏంటంటే సెరంపూర్. ప్రథమ వర్తక స్థావరం ట్రాకింగ్ బార్ బెంగాల్లో ఉంది. ఏంటి? సెరంపూర్ ఎక్కడ? బెంగాల్లో ఉంది. మచిలీపట్నం ఆంధ్రప్రదేశ్లో ఉంది. బాలసోర్ పిప్లి ఒరిస్సాలో ఉంది. అండమాన్ నికోబార్ దీవులు ఉంది. ఓకేనా. డెన్స్ యొక్క ప్రథమ స్థావరం ఏంటి అంటే ట్రాకింగ్ బార్. ఇది ఎక్కడ ఉంది అంటే తమిళనాడులో ఉంది. సెరంపూర్ ఎక్కడ ఉంది? బెంగాల్లో ఉంది. మచిలీపట్నం ఆంధ్ర ప్రాంతంలో ఉంది. మచిలీపట్నం ఎక్కడ ఉందంటే ఆంధ్ర ప్రాంతంలో ఉంది. బాలాసోర్ పిప్లి ఒరిస్సా. అండమాన్ అండ్ నికోబార్ దీవులు ఓకేనా. డెన్స్ టాపిక్ ఏంటి? డెన్స్ 1616లో వీరు డానిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించారు. 1616లో వీరు డానిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించారు.